శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కాకుండా కలెక్టర్ల మీద తోసేసి ఆ కలెక్టర్లను మరి ఏదైతే ఈ గ్రామ సభల నిర్వహణ బాధ్యత అప్పగించడంతో మరి ఇక్కడ ఒక్కరిద్దరు ఎక్కడైనా ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామ సభలకు హాజరైతే వాళ్ళ మీద జనం తిరగబడుతున్న పరిస్థితి. ఇప్పటికే రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టి 3వ విడతకు సంబంధించి ఒక్క ఎకరాకు మాత్రమే పరిమితం చేయడంతో పాటు రైతులకు సకాలంలో యూరియా బస్తాలు అందక అర్ధరాత్రుల వరకు రోడ్ల మీద మరి ఇక్కడ పడిగాపులు కాయడంతో పాటు షాపులలో అమ్మాల్సిన యూరియాను యాపులలో అమ్ముతూ రైతులను నానా ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ను అదేవిధంగా 6 గ్యారంటీల పేరుతోటి పరిచేతిలో వైకుంఠం చూయించి ఈ రోజున పెన్షన్ 2000 4000 చేయకుండా ప్రతి మహిళకు 2500 ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇవ్వకుండా మరి అదేవిధంగా ఏదైతే కౌలు రైతులకు సంబంధించి మరి వాళ్లకు రైతు భరోసా ఇవ్వకుండా రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వకుండా ఎగ్గొడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి. ఒకవైపు 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికే 3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిన ప్రభుత్వం కొత్త నిర్మాణం లేదు, కొత్త ప్రాజెక్టు లేదు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు. కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును మరి ఇక్కడ ఒక పిల్లర్ గుంగిపోతే దాన్ని తక్షణం మరమ్మతు చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గత ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఓటు రాల్చుకోవడానికి ఇవాళ గోదావరి జలాలను ప్రాణహిత జలాలను ఏదైతే వృధాగా మరి బయటకు వదులుతుందో ఇవంతా కూడా ప్రజానీకం అంతా రైతాంగం అంతా గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే మరి ఇక్కడ కరెంటు కోతలు మొదలైనవి, మరోవైపు భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. ఇన్ని సమస్యల మధ్య ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉంటే మరి గ్రామ సభలకు అటెండ్ అయితే మా మీద ధిక్కారం తప్పది, ప్రజల నుంచి ఆగ్రహం తప్పదని చెప్పి ఎక్కడికక్కడ మరి ఇక్కడ ఆ ఎమ్మెల్యేలు మంత్రులు తప్పించుకుంటున్న పరిస్థితి. ఒకరిద్దరు ఏదే ఆ కొండ సురేఖ లాంటి వాళ్ళు అటెండ్ అయితే వాళ్ళ మీద జనం తిరగబడ్డ పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో ప్రజాగ్రహ సభలు, గ్రామ సభల్లో ప్రభుత్వానికి తప్పని నిలదీతలు, తొలి రోజే కాంగ్రెస్ సర్కార్కు ఎదురుగాలి, ఊరూరా నిరసనగా గ్యారంటీలు ఏమయ్యా, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లపై ప్రశ్నల వర్షం, కొండా సురేఖను నిలదీసిన జనం జవాబు చెప్పలేక తిరుగుముఖం, ఎమ్మెల్యేలు నాయని కడియం రామచంద్ర నాయకులకు కూడా ఎదురుదెబ్బ, గ్రామ సభలకు ముఖం చాటేసిన మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నిరసనలను ఊహించి నిర్వహణ బాధ్యత అధికారులపైకి నెట్టివేత, తూతు మంత్రంగా సభలు, ప్రజలు పట్టించుకోక పలుచోట్ల వెలవెల, ఆశ అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థులతో నడిపించిన అధికారులు. మరి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు రుణమాఫీ మరి దానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే రామచంద్ర నాయక్ ఇక్కడ అటెండ్ అయిందో పెద్ద ముప్పారం జరిగిన గ్రామ సభలో రామచంద్ర నాయక్ నిలదీస్తా ఉంటే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధి దేశాయిపాటలో నిర్వహించిన వార్డులో మంత్రి కొండా సురేఖను అడ్డుకొని ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లు ఎవరికి ఇచ్చారంటూ స్థానికులు నిలదీస్తా ఉన్నారు అని అంటే ఏ రకమైన వ్యతిరేకత అక్కడ వీస్తా ఉన్నది. మరి అందుకే మరి మంత్రులందరూ కూడా తప్పించుకుంటా ఉన్నారు. కొండా సురేఖ లాంటి వాళ్ళు ఒకరిద్దరు అటెండ్ అయితే వాళ్లకు ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో మరి ఇక్కడ వ్యతిరేకత, ఆ ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి. రామచంద్ర నాయక్ లాంటి ఎమ్మెల్యేలను, కడియం శ్రీహరి లాంటి ఎమ్మెల్యేలను గ్రామ సభల నుంచి వాళ్ళు అడిగే ప్రశ్నల దాటికి తట్టుకోలేక అక్కడి నుంచి తోకముడిచి పలాయనం చిత్తగించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అటకెక్కిన హామీలు, కానరాని అభివృద్ధి పనులు, రాని ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు, బ్యాంకుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా కానీ రుణమాఫీ, ఊరూరా యూరియా తిప్పలు అన్నింటితో ఇప్పటికే రగులుతున్న ప్రజలు గ్రామ సభల్లో గర్జిస్తున్నారు. ఇన్నాళ్ళు తప్పించుకు తిరిగిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నేతలే వచ్చి తమ ముందు నిలబడడంతో దొరికిందే తడుగా వారు దుమ్ము దులుపుతున్నారు. ప్రగతి పథకాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హామీల మోసాన్ని ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నారు. దొరికిండు అంటే ఒకరిద్దరు మాత్రమే. మరి ఇక్కడ ఏదైతే వాళ్ళకి సంబంధించి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఫిరాయించినటువంటి మరి 10 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళలో కూడా మహిపాల్ రెడ్డి తిరిగి సొంత గుటికి చేరుకున్నాడు. 9 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా అటెండ్ కావడం లేదు. మంత్రులందరూ కూడా ముఖం చాటేసిండ్రు. ఒకవైపు కేరళలో మరి ఇక్కడ ప్రచారానికి తిరుగుతూ మరోవైపు చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీ అని లేదంటే భూభారతి అని చెప్పి వాళ్ళ కార్యక్రమాల్లో తలమునకలైంది. కానీ ఈ 99 రోజుల ఏదైతే ప్రగతి ప్రణాళికలో కనుక ఆ గ్రామ సభలకు అటెండ్ అయినట్టు ఉంటే ప్రజల నుంచి చీత్కారం తప్పది, ఎదురుదాడి తప్పది అని చెప్పి ఎక్కడికక్కడ తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మరి 99 రోజుల గ్రామ ఏదైతే ప్రగతి ప్రణాళికలో ఏమేమి పెట్టిండు అంటే ఏప్రిల్ 2 నుంచి గ్రామ సభలట, 6 నుంచి 11 వరకు ఆరోగ్యం, 13 నుంచి 18 వరకు రహదారి భద్రత, 20 నుంచి 25 వరకు సంక్షేమ పథకాల అమలు, 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత, నో డ్రగ్స్ ప్రచారం, 4 నుంచి 9 వరకు రైతు సంక్షేమం, 11 నుంచి 16 వరకు విద్యా ఉపాధి అవకాశాలు, 18 నుంచి 23 వరకు యువత క్రీడలకు ప్రోత్సాహం, 25 నుంచి 30 వరకు మహిళా సంక్షేమం, 1 నుంచి 12 వరకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన. ఈ 99 రోజుల
ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అనేది అట్టర్ ఫ్లాప్. అసలు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. మరి అక్కడ గతంలో చూసుకున్నట్టయితే పల్లె పల్లె ప్రగతి ప్రణాళిక అని, పట్టణ ప్రగతి ప్రణాళిక అని చెప్పి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పెట్టిందో అది 10 రోజుల పాటు పారిశుద్ధ్యం మీద ప్రత్యేకమైన మరి ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయడం కానీ, సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ, అదేవిధంగా పచ్చదనానికి సంబంధించి చెట్లు నాటే కార్యక్రమాలు కానీ అప్పుడు చాలా పెద్ద ఎత్తున విజయవంతమైన. ఎక్కడికక్కడ మురికి మరి ఇక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించి ఏదైతే మురికి కాలువలు ఉంటాయో వాటన్నింటినీ కూడా శుభ్రపరిచి ఆ 10 రోజుల లోపల గ్రామాన్ని నీట్ గా తయారు చేసుకున్న పరిస్థితి. ఇవాళ దాన్ని కాపీ కొట్టి 99 రోజుల ప్రణాళిక అని చెప్పి మరి ఇక్కడ అక్కర్రాని అన్ని కూడా ఇందులో చేర్చి అది మరి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వమే రూపొందించుకున్నది. దానికి మంత్రులు ఎమ్మెల్యేలే హాజరు కానీ దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నదనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మేడారానికి సంబంధించి మరి ఇక్కడ 200 కోట్లు 250 కోట్లు తీసుకొచ్చి మేడారానికి ఓహో మేము మెరుగులు దిద్దినామని చెప్పి ఏదైతే చెప్పుకున్నారో తూతూ మంత్రంగా పనులు చేసి ఇవాళ కాంట్రాక్ట్ల కోసం 2 మంత్రులు ఏ విధంగా కొట్లాడలు జరిగినాయో చూసినాం. అసొంటి మేడారం దగ్గర మరి గద్దెల దగ్గర ఏదైతే దానికి రెనోవేషన్ చేసిండ్రో అక్కడ పెట్టిన రాళ్ళు మరి ఇక్కడ ఆ రాళ్ళు ఊడిపడి ఆ ప్రధాన పూజారి కొడుకే కాళ్ళు 2 కాళ్ళు ఇరిగితే ఆఖరికి ఎడమకాలు కొట్టేయాల్సి వచ్చిందట. సర్కార్ నిర్లక్ష్యం, శాశ్వత వైకల్యం. మేడారంలో శిలలు రాలిపడిన ఘటనలో బాలుడి ఎడమకాలు తొలగించిన వైద్యులు. సర్కారు నిర్లక్ష్యం బాలుడి శాశ్వత వైకల్యానికి కారణమైంది. మేడారంలో చేపట్టిన నాసిరకం నిర్మాణం కారణంగా శిలలు ఊడిపడుతున్నాయి. గత నెల శిలలు ఊడిపడిన ఘటనలో గాయపడిన బాలుడి ఎడమ కాలను వైద్యులు పూర్తిగా తొలగించారు. కుడికాల్లో రాటు వేసిండ్రు. ఇలా చూసుకున్నట్టయితే వాళ్ళు చేసిన పనులు ఈ విధంగా ఉన్నాయి. మేము మరి ఇక్కడ బ్రహ్మాండంగా మెరుగులు దిద్దుతాను అని అంటే మెరుగులు దిద్దులు కాదు, అందులో కమిషన్లు కొట్టేయడానికి నాసిరకం పనులు చేసి డబ్బులన్నీ కాజేయడానికి 2 మంత్రులు ఏ విధంగా అయితే కొట్లాడిందో అవి నాసిరకం పనులని మరి ఇక్కడ దీని ద్వారా ఈ ఘటన ద్వారా తేటతెల్లం అయిపోయింది. 4 రాళ్లను అడ్డం పెట్టి ఇంత పై పూతలు పూసి 200 కోట్లను జేబులు వేసుకొని పోయిండ్రు ఈ దొంగ మంత్రులు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక హైదరాబాద్ కు సంబంధించి దోమల బెడదను నివారించండి అని చెప్పి అసెంబ్లీలో కూడా మరి ఇక్కడ పోరాటం చేసినటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిన్నటి రోజున వినూత్న నిరసన తెలియజేసిందట. దోమతెర ఫాగింగ్ మిషన్ చేతిలో పట్టుకొని వచ్చి దోమల నియంత్రణలో సర్కార్ వైఫల్యం అంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిరసన. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్వహణ వైఫల్యం కారణంగా దోమల బెడదతో నగరవాసులు నరక యాతన అనుభవిస్తున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. ఒంటి నిండా దోమతెరను ధరించి ఫాగింగ్ యంత్రంతో మీడియా సమావేశం నిర్వహించి ఇట్లా మొత్తానికి దోమతెర దొరుకుంటే తప్ప బయట తిరగలేని పరిస్థితి ఉన్నది. మరి దోమలు ఆ విధంగా విజృంభణ చేస్తూ ఉంటే దోమల నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని చెప్పి ఆ దోమతెరలు ధరించి ఫాగింగ్ మిషన్ చేతిలో పట్టుకొని వినూత్న నిరసన తెలియజేసిందట మరి ఇక్కడ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే. కిషన్ రెడ్డి అబద్ధాల దాడి. కాళేశ్వరం 7 మండలాల విలీనంపై విషం కక్కిన కేంద్ర మంత్రి. విభజన చట్టంపై రాజ్యసభలో అసత్యాల వల్లవేత. తీవ్ర అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు. 7 మండలాలను ఏపీలో కలిపింది బీజేపీ. ఆర్డినెన్స్ తో చట్టాన్ని సవరించింది మోదీ సర్కారే. దాన్ని వ్యతిరేకిస్తున్నాడు బీఆర్ఎస్ అధినేత. నిరసన. తెలంగాణ బంద్కు సైతం పిలుపునిచ్చిన కేసీఆర్ సభలో గుర్తు చేసిన ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు, మరి రవిచంద్ర. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సంబంధించిన మన నాయకులే ఇవాళ ఎవరు ఏం చేసినా అంతిమంగా తెలంగాణ భవిష్యత్తు కోసం పనిచేయాలి, తెలంగాణ అభివృద్ధికి బాటలు వేయాలి, తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు ఆ పని చేసినా కూడా దాన్ని అభినందించకున్నా మంచిదే కానీ దాని మీద బురద జల్లే కార్యక్రమాలు చేయొద్దు. కానీ ఇవాళ బీజేపీ కాంగ్రెస్లు ఏం చేస్తా ఉన్నాయి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇవాళ కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టి మన యావత్ తెలంగాణకు సంబంధించిన నీటి అవసరాలు తీర్చిన కేసీఆర్ మీద కక్షగట్టి కుట్రవన్నీ ఇవాళ బీఆర్ఎస్ మీద బురద జల్లడానికి మరి బ్రహ్మాండమైనటువంటి ప్రపంచంలోనే అతి పొడవైన ఎత్తిపోతల పథకం గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కినటువంటి దాన్ని ఇలా దాని మీద బురద జల్లుతూ అది నిరర్ధకం అని చెప్పి అది అక్కర రాదని నీళ్ళలో కొట్టుకుపోయిందని చెప్పి మరి సాక్షాత్తు కేంద్ర మంత్రి పాటిల్ ఏదైతే మాట్లాడిండో మన తెలంగాణకు సంబంధించిన మంత్రి కూడా మరి దానికి వంతపాడుతా ఉన్నాడు. కాళేశ్వరం అట ఏటీఎం లాగా మారిందట. మరి ఏ విధవన్నా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా బీహార్, గుజరాత్ లాంటి చోట్ల కట్టిన వంతెనలు మరి అక్కడ ఏదైతే దాన్ని వాడక ముందే కూలిపోతా ఉన్నాయి, దానికి సంబంధం లేదట. ఇలా సాంకేతిక లోపంతో ఒక పిల్లర్ గుంగితే దాన్ని మరమ్మతు చేసుకోవాల్సింది పోయి ఇవాళ మొత్తం కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు మింగింది అని చెప్పి ఇవాళ కేవలం బీఆర్ఎస్ ను బదనాం చేయడం కోసమే వీళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం అని చెప్పి దాన్ని అట్లనే పడావు పెట్టి ఇలా గోదావరి నీటిని అదే విధంగా ప్రాణహిత నీటిని దోసుకుపోవడానికి అటు ఆంధ్రప్రదేశ్ అటు బీజేపీ కుట్రవంతా ఉంటే తెలంగాణకు సంబంధించిన సన్నాసులు, దద్దమ్మలు
వీళ్ళు కూడా వాళ్ళ జాతీయ నాయకత్వానికి మరి వత్తాసు పలుకుతూ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా ఉండడానికి రెండు మరి దరిద్రపు పార్టీలు ఇవాళ ఏకమై తెలంగాణను సర్వనాశనం చేస్తా ఉన్నాయి. తెలంగాణ నీటి అవసరాలకు మళ్ళీ అరిగోసపడే దుస్థితిని తీసుకొని వస్తా ఉన్నాయి. ఇవాళ మరి ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు మరి కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ బరాజ్ ఒకటేనా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ బరాజు, అదేవిధంగా సుందిల్ల బరాజు, అన్నారం బరాజుతో పాటు మరి 203 కిలోమీటర్ల టన్నెలు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 18 రిజర్వాయర్లు, 18 మరి ఇక్కడ పంప్ హౌజులు, 18 ఏదైతే మరి సబ్ స్టేషన్లు, మరి ఇక్కడ బాహుబలి పంపులు, వీటన్నిటినీ కలయిక మరి అలా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఒక మేడిగడ్డ బరాజు అంతా కొడితే 4000 కోట్ల విలువ గలది. ఆ 4000 కోట్ల విలువ గల దానిలో ఆ పిల్లర్లు కనుక రిపేర్లు చేసినట్టయితే ఆ బ్లాక్ తీసి కొత్త బ్లాక్ వేసిన 300 కోట్లకు మించి మరి కావు. ఆ 300 కోట్లు నష్టపోతే ఇవాళ 1,00,000 కోట్లు నీళ్ళలో కలిసినట్టే అని చెప్పి ఇవాళ ఆ కాళేశ్వరాన్ని పడావు పెట్టడానికి కుట్రలు వనుతున్న ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తా ఉన్నాయి. ఇదంతా కూడా గమనించాలి. రేపటి రోజున రాష్ట్రానికి కరువు కాటకాలు వస్తే ఈ కిషన్ రెడ్డి కూడా ఒక కారణమే. కుంటినగాని లెక్కున్నాడు కిషన్ రెడ్డి. కేవలం కేంద్ర మంత్రి పదవి కోసం అక్కడ జాతీయ నాయకులు ఏం మాట్లాడితే వాళ్ళకు వత్తాసు పలుకుతూ ఈ విధవలు ఇట్లా చేయబట్టే ఇవాళ తెలంగాణ సర్వనాశనం అవుతా ఉన్నది. ఇవాళ తెలంగాణ ద్రోహి ఏదైతే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే ఈ ద్రోహులు ఇవాళ మన తెలంగాణ నీటి వాటానంతా కూడా బయటకు పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ పార్లమెంటు సాక్షిగా ఇవాళ బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు మీద బుర్ర జల్లుతూ ఇంకా పబ్బం గడుపుతా ఉన్నా ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. సికింద్రాబాద్ ప్రజలు మళ్ళా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో నిలబడితే డిపాజిట్లు రాకుండా ముఖం మీద గుద్దాలి. ఎందుకంటే సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ తాగునీరు రాబోయేది కాళేశ్వరం నుంచి అనే విషయాన్ని అందరూ గమనించాలి. ఇవాళ మూసీని శుద్ధి చేస్తా అని మరి ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు పట్టుకపోతా అంటా ఉన్నాడు. మల్లన్న సాగర్ కు కాళేశ్వరం నీళ్లు కాదా వచ్చేది? ఒక్కసారి ఆలోచన చేయాలి. మూసీని శుద్ధీకరణ చేయడానికి కూడా కాళేశ్వరం నీళ్లే వాడుతా ఉన్నారు అని అంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా నిరర్ధకమైందో మరి ఈ విధవలు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా వీళ్ళ మీద అనే విషయాన్ని కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. కేరళలోను కాంగ్రెస్ హామీ కహాని, తెలంగాణలో అమలు కాని 6 గ్యారంటీల తరాలు, అక్కడ ఇందిరమ్మ 5 గ్యారంటీలు, పేదలకు పెన్షన్ 3000కు పెంచుతారట, కాలేజీ యువతలకు నెలకు వేయిస్తారట, జాబ్ వాచ్ టవర్స్ పేరిట యువతకు భ్రమలు, కాంగ్రెస్ మాయమాటలపై విస్తుపోతున్న జనం. ఇక్కడ ఏదైతే హిమాచల్ ప్రదేశ్ లో 10 గ్యారంటీలు, అదేవిధంగా కర్ణాటకలో 5 గ్యారంటీలు, ఇక్కడికి వచ్చే వరకు 6 గ్యారంటీలు, హర్యానాకు పోయేటప్పటికి 5 గ్యారంటీలు, మహారాష్ట్రలో 6 గ్యారంటీలు అని చెప్పి మరి ఇక్కడ 3 జాగాలలో నమ్మి మోసపోయిండు. హిమాచల్ ప్రదేశ్ నుంచి మొదలు పెడితే కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణకు ఈ గ్యారంటీల పేరుతోటి మోసం చేసి ఇలా హిమాచల్ ప్రదేశ్ లో మొత్తానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కూరుకుపోయింది ప్రభుత్వం. కర్ణాటక చూస్తే మొత్తం స్కామ్లమయమైపోయింది. తెలంగాణలో చూస్తే అప్పులతోటి మరి ఇక్కడ వెల్లదీస్తా ఉన్నది. ఇలా చేబదలతోటి ప్రభుత్వాన్ని వెల్లదీస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పోనీ 6 గ్యారంటీలలో 1 గ్యారంటీ అన్న అమలైందా అంటే ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. ఉచిత బస్సు పథకం అన్నాడు. ఉచిత బస్సు పథకంతో పాటే మహిళలకు 2500 అనేది కూడా ఉన్నది. మరి ప్రతి మహిళకు గ్యాస్ సిలిండర్ 500కే అని ఉన్నది. ఈ 3 అమలైతేనే 1 గ్యారంటీ అమలైనట్టు. మరి 3 అమలైతేనే ఉచిత బస్సు తప్ప ఇప్పటి వరకు ఏది అమలైన పాపాన పోలేదు. మరి పెన్షన్లు 2000 4000 ఎప్పుడు చేస్తామంటే దానికి మాట లేదు. ఇక్కడ మాత్రం మేము 3000కు పెంచుతామని చెప్తా ఉన్నారు. కాలేజీ యువతులకు నెలకు వేయట, ఇక్కడ కాలేజీ యువతులకు స్కూటీలు ఇస్తా అన్నారు. మొండి చేయి చూపెట్టిండ్రు. ఇంకా కూడా మా గ్యారంటీలను నమ్ముతారు అని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తా ఉన్నాడు మా తెలంగాణలో అమలైతున్నాయి రండి అని. నిజంగానే వాళ్ళు తెలంగాణ కనుక వచ్చే ఉంటే మీకు ఎలాంటి దండలు మీ మెడలేసిపోతారో ఒక్కసారి చూడాలి. మీ అబద్ధాలకు అక్కడ కేరళలో కూడా అబద్ధాలతోటి గట్టెక్కే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్. కానీ ఎక్కడికక్కడ ఇవాళ సోషల్ మీడియా అనేది ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నది. భారతదేశంలో ఏం జరుగుతుందో అరచేతిలో చూసే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి నీ 6 గ్యారంటీల సంగతి మొత్తం వాళ్ళకు తెలుసు. కాబట్టి కేరళ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పక తప్పది. బిక్కేరుకు కాళేశ్వర గంగా, రాయపల్లికి గోదావరి జలాలు రాక రైతుల సమరాలు, కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకాలు. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ ప్రాజెక్టులో భాగమైనటువంటి పంపుల ద్వారా, ఏ ప్రాజెక్టులో భాగమైనటువంటి కెనాళ్ల ద్వారా, ఏ ప్రాజెక్టులో భాగమైనటువంటి టన్నెల ద్వారా సాగిన నీళ్లే ఇక్కడికి వచ్చినాయా లేదా అనేది అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ రాక చూస్తే ఈ విధవలకు అర్థమవుతుంది. ఇంకా కాళేశ్వరం మీద బుర్రజాలుడు మానుకొని కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేసుకొని గోదావరి నీటిని, ప్రాణహిత నీటిని ఒడిసిపట్టుకొని ఇలా 200 కిలోమీటర్ల మేర మరి గోదావరి జలకలతోటి నిండి ఉండేది. దాని చుట్టుపక్కల మొత్తం కూడా మరి ఇక్కడ భూగర్భ జలాలు పెరిగేది. ఇవాళ చూసుకున్నట్టయితే బోర్లు వట్టిపోతా ఉన్న పరిస్థితి. దీనికి అంతటి కూడా కారణం కేవలం బీఆర్ఎస్ ను బదనాం చేయాలని చెప్పి అక్కడ మరమ్మతు చేయకుండా
ప్రాణహిత అదేవిధంగా గోదావరి నీటిని కిందికి వదలడం మూలంగా తెలంగాణ రైతాంగం పంటలు ఎండిపోయి మరి ఇక్కడ బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి నెలకొన్నది. కలెక్టర్ ఖామోష్, సర్కార్ భూములు ఆంపట్. మొన్న గోపనపల్లి, నిన్న కొత్వాలు కూడా, నేను నాదర్గుల్ అయినా గప్చుప్. రంగారెడ్డి జిల్లాలో యథేచ్ఛగా కబ్జాల పర్వం. ప్రభుత్వ పెద్దల కన్నుపడి కరిగిపోతున్న వేల కోట్ల ఆస్తులు, భూముల అన్యాక్రాంతంపై స్పందించిన కలెక్టర్ నారాయణ రెడ్డి ఆరోపణపై కనీసం ప్రకటన విడుదల చేయని అధికారులు. ఇటీవల మూసి సుందరీకరణపై మాత్రం హడావిడిగా ఆర్టీఓ ప్రకటన. వీటికి భిన్నంగా బడంగపేట అవినీతిపై నిక్కచ్చిగా వ్యవహరించిన కమిషనర్. సైలెన్స్ మోడ్ లో రంగారెడ్డి యంత్రాంగం పెద్దల కోసమేనా అంటే ఖచ్చితంగా పెద్దల కోసమే. ఇలా నాదర్గుల్ భూములకు సంబంధించి 6,000 కోట్ల భూములు ఇలా సాక్షాత్తు ముఖ్య నేత మంత్రులే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి కలెక్టర్లు కూడా ఏం చేయలేని దుస్థితిలో ఉన్నారు. మీరు చూసి చూడనట్టు అంటారు. మరి ఇలా చూసుకున్నట్టు ఇవాళ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రేపటి రోజున ప్రభుత్వం మారిన తర్వాత జరిగే విచారణలో ఈ కలెక్టర్ బాధ్యుడు కాదా, ఆ కేసు ఎవరైతే మోస్తారో అలా ఈ కలెక్టర్ మీద కూడా కేసు నమోదవుతుంది. ఇలా అరవింద్ కుమార్ను ఏదైతే సస్పెండ్ చేసి కావాలని ఏసీబీ కేసులో ఇరికిచ్చిందో మీరు ఇలా నిజంగానే పొరపాట్లు చేసి రేపటి రోజున ప్రభుత్వం మారిన తర్వాత ఇరుక్కోబోతారు. ఖచ్చితంగా అధికారులు రాజకీయ నాయకుల కనుసన్నలలో పనిచేస్తే రాజకీయ నాయకులు ఉండేది 5 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత మీ సర్వీస్ 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రతిదానికి మీరే బాధ్యులైతాడు. రాజకీయ నాయకుడు అవసరమైతే జైలుకు వేస్తాడు. మీరు జైలుకు పోతే మీ ఉద్యోగాలు కూడా ఊస్తాయి అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక టెర్రరిస్టుల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలట పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే విషయం కక్కుతున్నారు. అక్రమాల ఆరోపణల వేళ ప్రతిపక్ష నేతపై నోరు పారేసుకున్న మంత్రి. భూభారతి పోర్టల్ ప్రారంభం సందర్భంగా పొంగులేటి వ్యాఖ్యలు. అసెంబ్లీలో పొంగులేటిపై ఆధారాలతో ఎండగట్టిన బీఆర్ఎస్. మరి ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలట టెర్రరిస్టులా వ్యవహరిస్తా ఉన్నారట. మరి పేదల సంక్షేమం కోసం ఏదో ఓ క్రెషర్ పెట్టి మరి అంత కొడితే రోజుకొక 2-3 వేల కోట్లకు 2-3 కోట్లకు సంబంధించి ఏదో ఖనిజాలను ఏదో కొరుక్కొని తింటంటే అనవసరంగా బీఆర్ఎస్ వాళ్ళు ఆయన ఎంబడి పడతాడు. ఇదంతా ఎవరి కోసం? పేదల కోసమే కదా. మరి ఈయన మంచిగా గట్టిగా పెద్ద ఎత్తున బలిష్టంగా మరి బలిసి ఉన్నట్టు ఉంటే రేపటి రోజున ప్రజలకు ఆ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో అలా ఓటుకు 2,000-3,000 ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే 5,000-10,000 ఇచ్చి ఓట్లు కొనుక్కుంటాడు. మరి ఏదైతే నాదర్గుల్ లాంటి భూములు అదేవిధంగా సతీష్ పల్లవిశాలకు సంబంధించిన భూములు గుంజుకోకపోతే రేపటి ఈ పేద ప్రజలకు ఆయన ఓట్ల కోసం ఎట్లా పైసలు ఖర్చు పెట్టాలి? మరి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన ఏ అవినీతి చేసినా కూడా ఈ రకంగా బయట పెట్టడం ఎంతవరకు సమంజసం అని పాపం పొంగులేటి వాపోతా ఉన్నాడు. ఏదో 4-5 వేల కోట్లకు సంబంధించిన భూములు ఏదో కబ్జా చేసుకుంటే దానికి ఏదో ప్రపంచం అంతా మునిగిపోయినట్టు బీఆర్ఎస్ వాళ్ళు బెంబేలు ఎత్తుతాండ్రు. ఏదో అక్కడ ఒక క్రషర్ పెట్టుకొని ఓ 200-300 కోట్లకు సంబంధించి ఆ ఖనిజాన్ని కొట్టుకుపోతా ఉంటే దాన్ని కూడా బెంబేలు ఎత్తుతున్నారు. మరి ఇక్కడ మేము రేపటి రోజున ఓట్లు 5,000-10,000 అయినా పెట్టి నేను కొనుక్కోవాలన్నా అద్దా పేద ప్రజలకే కదా నేను ఇచ్చే పైసలు అన్నట్టుగా ఉన్నది. ఈ పొంగులోటి బాంబులు వెళ్తాయి అన్నాడు. ఇవాళ బాంబులనే కూరకపోయాడు. ఇవాళ అవినీతిలో మరి ఇక్కడ నెంబర్ 1 లో ఉన్నాడు. నేను నెంబర్ 2 అని చెప్పుకున్నాడు. కానీ ముఖ్యమంత్రితో సమానంగా అవినీతి చేసుకుంటూ ఇద్దరు మొదటి స్థానం కోసం ఇద్దరు కూడా పోటీ పడతా ఉన్న పరిస్థితి అయితే నెలకొన్నది. ఎమ్మెల్యే ఎంట్రీ ధర డమాలట. మిల్లర్లతో మీటింగ్ తర్వాత తారుమారు. 2,750 నుంచి 2,550కి చేరిన ధాన్యం రేటట. ఓ సమస్యపై మంత్రి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహిస్తే పరిస్థితి మెరుగవుతుందని ఆశిస్తాం. కానీ మిర్యాలగూడలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొన్నాయి. మిల్లర్లతో ఎమ్మెల్యే మీటింగ్ ముందు మలికిన సన్నవడ్ల ధర తర్వాత అమాంతం పడిపోయిందట. రైతుకు మరింత నష్టమే మిగిల్చింది. మిర్యాలగూడకు సంబంధించి అక్కడ ఉన్న ఎమ్మెల్యేనట మరి ఇక్కడ 2,750 ఇస్తాను అని అంటే ఆయన వచ్చి సమీక్ష చేసి మరి 2,750కి 50-100 పెంచుతారని చెప్పి రైతులందరూ మరి ఇక్కడ ఏదో ఆశ కొద్ది ఉంటే ఆ 2,750 కాస్త 2,550కి అయిందట. మరి మీరు రైతుల దగ్గర ఆ 200 కొట్టుకొని ఆ మీది 100 నాకు ఈరని ఏదో వేషం వేసినట్టున్నాడు ఈ ఎమ్మెల్యే. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే యూడీఎఫ్ గ్యారంటీల అమలుపై సందేహాలు వద్దు. తెలంగాణ గ్యారంటీ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ తెలంగాణ ఈయన పోయి కేరళ పోయి ఇంకా తెలంగాణ మేముంటాం గ్యారంటీ అంటాడు. ఇక్కడ ఇచ్చినాటికే దిక్కు లేదు. ఇక్కడనే మొత్తము దేవుళ్ళ మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎగ్గొట్టినోడు ఇవాళ రేపేస్తానా ఎల్లుండేస్తానా అని చెప్పి మరి ఇక్కడ రైతు భరోసా 2 విడతలు ఎగ్గొట్టిండు. 3వ విడతకు సంబంధించి ఒక్కొక్క ఎకరానికి వేసిండు. ఇంకా చాలా డ్యూ అట్లనే ఉన్నది. ఇప్పటి వరకు చేబదల మీద ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాడు. 365 రోజులలో 363 రోజులు రిజర్వ్ బ్యాంకు ద్వారా చేబదలు తీసుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఇవాళ 6 గ్యారంటీల పేరుతోటి ప్రజలను మోసం చేసి అలవిగాని హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి తెలంగాణను సర్వనాశనం చేసిన వాళ్ళు ఇవాళ మేము గ్యారంటీ అని చెప్పి కేరళకు చెప్తే మీ మాటలు ఇనే ఉంటే కేరళ సర్వనాశనం అవుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ పెద్దల సభలో తెలంగాణ పంచాయతీ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు
ద్రోహులు, తెలంగాణ ద్రోహులు. ఆ రోజు కూడా తెలంగాణ కోసం రాజీనామా చేయడానికి బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ముందరికి వచ్చి అందరూ రాజీనామా చేస్తే రాజీనామా చేయకుండా తప్పించకపోయిన దొంగ కిషన్ రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మూసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ అంటే ఆ పర్యావరణానికి ముప్పు అనే ఆరోపణలకు ఆధారాలు లేవు, కేవలం అనుమానాలతో ప్రాజెక్టు అడ్డుకోవడం సరికాదు, ఆధారాలు లేకుండా పిటిషన్ అనుమతించలేమని ఎన్జీటీ పిటిషనర్ లేవనెత్తిన అంశాలన్నీ టీఓఆర్ పరిధిలోకి వస్తాయని ధర్మాసనం స్పష్టీకరణ అని చెప్పి మూసీ మీద ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ పోయిందో ఆ గ్రీన్ ట్రిబ్యునల్ మేము ప్రాథమిక దశలో మేము ఇప్పుడు దానిలో జోక్యం చేసుకోలేము. మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే నిబంధనలు అంటే ఎలాంటి పర్మిషన్లు లేకుండా కనుక వాళ్ళు మరి దాన్ని స్టార్ట్ చేసినట్టయితే ప్రారంభం అయిన తర్వాత రాండి మేము మీ పిటిషన్ స్వీకరిస్తాం, కానీ ఇప్పుడు మరి అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలియకుండా ఇప్పుడే మేము దానిలో జోక్యం చేసుకోలేమని చెప్పిందట. మరో అవకాశం అయితే ఇచ్చింది. గ్రూప్ 1 నియామకాలకు సుప్రీం పచ్చజెండా మేము గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పులో మేము జోక్యం చేసుకోలేము అని చెప్తున్న పరిస్థితి. ఏ పేదోడు ఆఫీసుల చుట్టూ తిరగొద్దు, భూ సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగానే భూభారత్ పోర్టల్ తెచ్చినాం. సాదా బైనామాలకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతాం. మొన్ననేమో ధరణినే మేము పేరు మార్చినామని చెప్తాడు, ఇప్పుడేమో మళ్ళీ మేము భూభారతి చట్టాన్ని తెచ్చినాం, మేము భూభారతి పోర్టల్ తెచ్చినాం అంటాడు. అప్పుడు మళ్ళీ మేము 1000 కోట్లు పెట్టి పోర్టల్ ఏం కొత్తదేలే, ఈ పోర్టల్నే మేము మరి దాన్ని కొన్ని సవరణలు చేసుకుంటాం అన్నాడు. అదే భూభారతికి మరి అదే ధరణి పేరుంటే మీకు వచ్చిన నష్టం ఏందో. మొత్తానికైతే అసలు ల్యాండ్లను పట్టా ల్యాండ్లుగా ఎట్లా మార్చుకోవాలి, పక్కోళ్ళ ల్యాండ్ కొట్టేసుకుని మన పేరు మీదకి ఎట్లా తెచ్చుకోవాలని మాత్రం వీళ్ళకి శ్రీనివాసరెడ్డికి పొంగులేడికి మరి పూర్తి స్థాయిలో అవగతం అయిందనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ఫీజు విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి అట, ప్రభుత్వం ఇస్తే తిరిగి ఇచ్చేయండి ఫీజు రియంబర్స్మెంట్ మీద. మరి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు. దాంతో మరి కాలేజీలు ఎట్లా నడపాలి మేము అని చెప్పి మరి గత ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని డ్యూలు ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చిన కానీ ఇప్పటి వరకు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు, మేము కాలేజీలు నడపలేని పరిస్థితి ఉందని చెప్పి మరి ఇక్కడ కోర్టుకు వెళ్ళిరట. పోతే హైకోర్టు నెక్స్ట్ కు సంబంధించి మరి మీరు నెక్స్ట్ విద్యా సంవత్సరం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోండి. మరి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఇస్తుందో ఏదో తెలియదు, ఒకవేళ ప్రభుత్వం ఇచ్చే ఉంటే అవి విద్యార్థులకు తిరిగి ఇచ్చేయండి, కానీ పాత బకాయిల సంగతి ఏందో మరి ఈ నెల 30 లోపల చెప్పండి అని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందట. అంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఇక్కడ రామ్ అన్నట్టే ఫీజు రియంబర్స్ పథకం ఎగిరిపోయింది. ఇవాళ సాక్షాత్తు హైకోర్టు చెప్పింది కాబట్టి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ వర్తించది. వీళ్ళకి ఇచ్చిన 2 నెలలకు 3 నెలలకు ఇస్తే వీళ్ళు ఆల్రెడీ పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత అవి ఎప్పుడో వస్తాయి. మరి వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీకి వీళ్ళకు కమ్యూనికేషన్ లేకపోతే ఆ నిధులు మరి అక్కడనే మురిగిపోయే అవకాశం ఉంటుందా, లేకపోతే కాలేజీలో వాడుకునే అవకాశం ఉంటుందా? మొత్తానికైతే డబ్బులు లేని పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య కానీ ఉన్నత విద్యలు కానీ చదువుకోవడానికి అవకాశం లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా హైకోర్టే తీర్పిచ్చింది కాబట్టి రేపటి నుంచి ఖచ్చితంగా కళాశాలలు ఫీజు ముందుగా చెల్లిస్తేనే వాళ్ళకు అడ్మిషన్ లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి మంగళం పాడింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. పాత బకాయిలపై ప్రభుత్వ విధానం ఏంటి, 30లోగా చెప్పాలని ఆదేశం. జాప్యంపై ఆందోళన బాటలో కాలేజీలు. రేపు మంత్రుల కమిటీ తోటి భేటీ అట. ఈ నెల 28న జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్న ఇంజనీరింగ్ కళాశాలకు ప్రభుత్వం నుంచి 4 ఏళ్లకు సంబంధించిన దాదాపు 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇటీవల చర్చల తర్వాత ప్రభుత్వం 600 కోట్లు విడుదల చేసింది. అవి ఏ మూలకు సరిపోలేదు. 600 కోట్లలో కూడా ప్రభుత్వ కళాశాలలకే మరి ముందు వరుసలో పెట్టి ప్రభుత్వ కళాశాలలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చిందట. దాంతో ప్రైవేట్ కాలేజీలు మరి ఇక్కడ నిర్వహణ చేయలేక ఇబ్బంది పడతా ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గురువారం కీలక వ్యాఖ్య చేసింది. గత 4 ఏళ్ల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామని 15 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు గతంలో హైకోర్టును ఆశ్రయించినాయి. దీనిపై గురువారం తుది వాదనలు జరిగినాయి. బకాయిలు భారీగా పెరిగిపోవడంతో ప్రభావం విద్యపై పడుతుందని యాజమాన్యాలు తెలిపాయి. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రభుత్వం చెల్లించిన పక్షంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు విద్యార్థి నుంచే వసూలు చేసుకోవాలని, ఆ ఫీజును తర్వాత ప్రభుత్వం చెల్లిస్తే విద్యార్థికి తిరిగి ఇచ్చేయాలని సూచించింది. మరి ఇక్కడ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఆల్రెడీ మరి ఇక్కడ కోత పడ్డది. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మూసేసుకోండి అని చెప్పి ఇండైరెక్ట్ గా మరి హైకోర్టు చెప్పింది. డబ్బులు ఇస్తావా లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ను మీరు పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పి కళాశాలలకు వెసులుబాటు కలిగించింది. విద్యార్థి ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ ఇయ్యండి చెప్పింది. దీంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి మరి ఇక్కడ రామ్ చెప్పబోతా ఉన్నదా మరి ఇక్కడ చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం. మందుల ధరల పైకి అట. యుద్ధంతో పెరిగిన ముడి సరుకుల రేటు, 900 రకాల ఔషధాల ధరల పెంపు, 20% నుంచి 186% వరకు భారం. ఒప్పందం ధరలకు సరఫరా చేయలేము.
ప్రభుత్వానికి ఔషధ సరఫరాదారుల లేక 15 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీ పెండింగ్ లో ఉన్న సిలిండర్ల సంఖ్య ఇది. లాక్తో గణనీయంగా తగ్గిన గ్యాస్ బుకింగ్లు నిలదాడుతున్న కొలిక్కిరాని సరఫరా వ్యవస్థ. అటు గ్యాస్ కొరత తీవ్రమైపోతా ఉన్నది, ఇటు మందుల పైసలు ఏదైతే మందులకు రావాల్సిన మరి ఇక్కడ ఆ మందులు తయారు చేయాల్సిన ఔషధాలకు సంబంధించి మన ముడి సరుకుకు సంబంధించి కూడా మనకు ఆ ముడి సరుకు రాక మరి ఇక్కడ మందుల ధరలు ఆకాశాన్ని అంటే పరిస్థితి ఉన్నది. పేదోనికి మరి ఇక్కడ బతకడమే కష్టతరంగా మారిందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ ట్రంప్ నాలుక మడత పెట్టినట్ట మళ్ళా ఏదైతే ఓ రోజు యుద్ధం ఆపేస్తామంటాడు, ఓ రోజు యుద్ధం నడుచుడే అంటాడు, ఓ రోజు ఆర్మూర్ జలసంధికి మాకు సంబంధం లేదు మీరే చూసుకోరు అంటాడు, ఓ రోజు ఆర్మూర్ జలసంధి తెరిచేదాకా యుద్ధం జరుగుతూనే ఉంటుంది అంటాడు, ఓసారి ఇరాన్ మొత్తం సర్వనాశనం చేస్తా అంటాడు. మరి ఈ ట్రంప్ అస్తవ్యస్త నిర్ణయాలతోటి అనేక దేశాలు ఇబ్బందులు పడతా ఉంటే మరోవైపు ఆయన సొంత దేశంలోనే మరి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తా ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి యుద్ధం ఆగదు, మళ్ళీ కోలుకోకుండా ఇరాన్ను ధ్వంసం చేస్తామని చెప్తే మీరు అవమానం పొందే వరకు యుద్ధం ఆగదు, మా వ్యూహాలను అర్థం చేసుకోలేరు అని చెప్పి ఇరాన్ చెప్తా ఉన్నది. మరి ఇక్కడ మీరు ఖచ్చితంగా మీరు అవమానం పొందేరాక యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదు, ఖచ్చితంగా మీరు మిమ్మల్ని ఏ విధంగా అవమానం పాల్చేయాలో మాకు తెలుసని. అదేవిధంగా ఇరాన్ ప్రెసిడెంట్ మరి ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడు, అమెరికా ప్రజలారా ఎవరి కోసం ఈ యుద్ధం, మీతో మాకు ఏ విధమైన శత్రుత్వం లేదు, ఇప్పటిదాకా మేము ఎవరిపైనా దురాక్రమణకు దిగలేదు, ఇజ్రాయెల్ కారణంగా అమెరికా యుద్ధంలోకి దిగింది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ బహిరంగ లేఖ అమెరికన్లకు బహిరంగ లేఖ రాసిండు. అసలు మీకు మాకు వచ్చిన ఇబ్బంది ఏంది, మేము ఎక్కడ కూడా దురాక్రమణ చేయలేదు, మీ మీద ఎప్పుడు కూడా మేము మరి మీకు ఆ శత్రుత్వం మీతో ఎప్పుడు పెట్టుకోలేదు, మరి ఎందుకు మీరు ఇజ్రాయెల్ మాటలు నమ్మి మా మీద యుద్ధానికి దిగిన ప్రజలారా ఆలోచించునంటా ఉన్నారు. ఇప్పటికే అమెరికా ప్రజానీకం అంతా కూడా రోడ్ల మీద ఎక్కి ట్రంప్ నిర్ణయాల మీద వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉంటే ఇరాన్ అధ్యక్షుడు మళ్ళీ ప్రజలకు బహిరంగ లేఖ రాయడం, మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాలి. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నదట. ఇక యంగ్ ఇండియా విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో బస్సు సౌకర్యం, రాష్ట్రంలో 3,17 లక్షల మందికి ఇందిరమ్మ జీవిత బీమా ఇవ్వబోతామంటాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చాలా బేషైన పథకమే, మరి కానీ దాన్ని మీరు అమలు చేస్తారా, దానికి సంబంధించిన అవి కట్టరా అనేది తేలాల్సి ఉన్నది. కాళేశ్వరానికి పైసా ఇచ్చారా అంటే కేసీఆర్ ఇంట్లో నుంచి తెచ్చారట. మరి మీరు తెచ్చే ఇప్పుడు ఏదైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు మీ ఇంట్లోకి వెళ్ళి తెస్తానవా, నీ ఇంట్లోకి వెళ్ళి తెస్తానవా, ఎవడు కూడా ఇంట్లోకి వెళ్ళి తేడు. ఏదైతే ప్రభుత్వ ఆదాయం ఉన్నదో ఆ ప్రభుత్వ ఆదాయాన్ని దేని మీద ఖర్చు పెట్టాలి, దేని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోవాలి, ఈ సౌకర్యాల కల్పనకు ఏం చేయాలి, అభివృద్ధి కోసం ఏం చేయాలి, సంక్షేమం కోసం ఏం చేయాలని చెప్పి తెలివిగా ఆలోచించి వాటిని అన్నిటిని కూడా సమపాలలో ఖర్చు చేయగలిగినోడే. మరి ఇక్కడ ఏదైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి బృహత్తరమైన ప్రాజెక్టు మరి ఎవరింట్లోకి వెళ్ళేదే ప్రభుత్వ పైసలే, మరి ఇన్ని రోజులు ఎవడు ఎందుకు కట్టలే, ఇవాళ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ మాత్రమే ఎందుకు కట్టగలిగిండు అని అంటే తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ కాబట్టి, తెలంగాణ కోసమే పుట్టింది, తెలంగాణ హక్కుల సంరక్షణ కోసమే ఉన్నది కాబట్టి ఆడ కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టిండు. ఇలా బీజేపీ నాయకులు వాళ్ళ పదవుల కోసం ఆరాటపడతా ఉన్నారు. ఇలా కేంద్రం మాట్లాడే మాటలకు ధిక్కర చేసినట్టే ఉంటే మీకు రేపటి రోజున ఆ ఎంపీ టికెట్ రాదు, తద్వారా మీకు మంత్రి పదవి రాదు. కాబట్టి మీ పదవుల కోసం తెలంగాణ మరి ఇక్కడ హక్కులను తాకట్టు పెడతా ఉన్నారు, తెలంగాణకు రావాల్సిన నిధులను తాకట్టు పెడతా ఉన్నారు, తెలంగాణ జల హక్కులను కూడా తాకట్టు పెడుతూ ఇవాళ మీ పదవుల కోసం ఊరేగుతా ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడాలి. గ్యారంటీలపై సందేహాలు ఉంటే తెలంగాణకు రండి అచ్చే ఉంటే నీ బండారం మొత్తం కూడా బయటపడుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఈనాడు విషయానికి వస్తే అమరావతి అఖండ దీప్తేట మూజువాని ఓటుతో బిల్లును ఆమోదించిన రాజ్యసభ. మరి ఇక్కడ పక్క రాష్ట్రానికి ఏదైతే మనం రెండుగా విడిపోయినామో ఏపీకి 12 సంవత్సరాల నుంచి ఇంకా రాజధాని నిర్మించుకోలేని దుస్థితిలో ఉన్నది. ఇద్దరు నాయకుల మధ్య సమన్వయం లేక ఇవాళ అమరావతి ఒకవైపేమో ఇద్దరు నాయకుల మధ్య సమన్వయం లేదు, ఇంకో నాయకుడు విజనరీ 5 సంవత్సరాలు ఉండి కనీసం కట్టడి మట్టిపోయకుండా అమరావతిని అదే రీతిలో ఇడిచిపెట్టిండు. మళ్ళా వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా రాజధాని కట్టుకోలేకపోయిండు. ఇలా 2 సంవత్సరాల్లో సెక్రటరియట్ ను బ్రహ్మాండంగా నిర్మించిండు కేసీఆర్. అప్పటికే మనకున్న సెక్రటరియట్ అంతా కూడా కూల్చేసి మరి ఇక్కడ అన్ని హంగులతోటి అంగరంగ వైభవంగా మరి ఇక్కడ సెక్రటరియట్ ను కట్టుకున్నాం. మనం ప్రతి జిల్లాకు మరి ఇక్కడ 33 జిల్లాలుగా మనం విభజించుకొని ప్రతి జిల్లాకు బ్రహ్మాండమైన సమీకృత భవనం కలెక్టరేట్లను కట్టుకున్నాం. మరి ఇక్కడ మెడికల్ కాలేజీలు కట్టుకుంటా ఉన్నాం.
మూడు సంవత్సరాల్లో కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టుకుంటే ఇవాళ ఈ చేతగాని దద్దమ్మలు ఆంధ్ర లాబీయిస్టులు ఇంకా 12 ఏళ్ళైనా కూడా రాజధాని కోసం ఇక్కడ కాదు ఇక్కడ అని కొట్లాడుకొని సత్తా ఉంటే నిన్న బీఆర్ఎస్ కూడా ఎక్కడో కాడ పెట్టుకోరు అమరావతి అని చెప్పి అమరావతి కోసం ఓటేసిందట నిన్న బీఆర్ఎస్ కూడా. ఇక కాగితాల్లో కాదు జీవితాల్లో మార్పు తేవాలే. గ్రామ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం బ్రహ్మాండంగా చెప్పిండు రేవంత్ రెడ్డి. కాగితాల్లో కాదు జీవితాల్లో మార్పు రావాలి. మరి నువ్వు తెచ్చిందేనా అరచేతిలో వైకుంఠం చూపించి ఇలా కాగితాల్లోనే కదా నువ్వు మార్పు తెచ్చింది. ఇవాళ తీసుకుంటే 2000 పెద్దమ్మ చిన్నమ్మ. రేపు మేము రాగానే డిసెంబరు 9వ తారీఖు రోజు మీకు 4000 పెన్షన్ ఇస్తాము. ఇవాళ తీసుకుంటే కళ్యాణ లక్ష్మిలో ₹1,00,000 వచ్చాయి. మేము రాగానే దానికి తులం బంగారం కల్పిస్తాము. ఇవాళ రైతులు మీరు రైతు బంధు తీసుకుంటే 5,000 మేము రాగానే 7,500 ఇస్తాము. మొత్తం సీజన్ సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పి మరి ఇక్కడ ఆశ పెట్టి మోసపుచ్చి ఇలా కాగితాల మీదనే మీరు ఇవన్నీ చూపిస్తా ఉన్నారు. ఇలా ఇందిరమ్మ ఇళ్ళ లెక్కలు కూడా చూసుకున్నట్టు ఉంటే ఏటా 4.5 లక్షల ఇండ్లు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు పూర్తి అయినాయి. 10,000 కూడా ఇండ్లు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. 1,00,000 ఇండ్లకు కూడా మీరు దానికి సంబంధించిన ఆ నిధులను అందులో మరి ఏదైతే బడ్జెట్ లో పెట్టలేదు. కేవలం పేపర్ల మీదనే మీరు చూపించుకుంటూ కాగితాల్లోనే కాదు జీవితాల్లో మార్పు తేవాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇది ఎంత హాస్యాస్పదమో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ 99 రోజుల ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నదో ఒకసారి చూడాలి. ఇవాళ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడినైతే పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, మహిళలకు 2,500 ఎప్పుడు ఇస్తారు, మరి అదేవిధంగా రైతు కూలీలకు ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు 12,000 ఎప్పుడు ఇస్తారు, కౌలు రైతులకు 15,000 ఎప్పుడు ఇస్తారు, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి బంగారం ఎప్పుడు ఇస్తారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు ఎప్పుడు ఇస్తారు, 5 లక్షల రూపాయలు వేసిన ఏటీఎం కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఇవన్నిటిని కూడా ప్రజలకు గ్రామ సభ ద్వారా వచ్చి దమ్ముంటే మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నడి గ్రామ సభలో నిలబడి మరి ఇక్కడ మేము ఇస్తామా ఇయ్యమా అన్నది బాధ్యత అక్కడ ప్రకటించాలి. ఆ నిజంగా మీరు ఏదైతే మీది నిజంగా ప్రజా ప్రభుత్వమే అనుకుంటే ఖచ్చితంగా ప్రజల లోపలికి వచ్చి మీరు చేసే విధానాలు ఏంటి, మీరు ఇప్పటివరకు చేసిన పనులేంటి, మీరు ఇచ్చిన హామీలు ఏంటి ప్రజల నుంచి ఆమోదం పొంది మరి ఇక్కడ మీరు ఇంకా ముందుకు సాగాలి. మీరు కనుక ఏదైతే ప్రజల్లో ఒకరికి వస్తే ఏ విధంగా తరిమి కొడతా ఉన్నారో చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదో తూతూ మంత్రంగా సభలు నడిపి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏ విధంగా అయితే అసెంబ్లీ నుంచి మరి బడ్జెట్ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ను సస్పెండ్ చేసి తప్పించుకొని పోయిందో ఇవాళ గ్రామ సభలను కూడా తూతూ మంత్రంగా నిర్వహించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. కాంగ్రెస్ ఎక్కడైనా ఎమ్మెల్యే గాని మంత్రి గాని వచ్చినట్టే ఉంటే ఈ 6 గ్యారెంటీల కార్డు పట్టుకొని పోయి కార్డు దాచుకోమన్నావు కదా, 3 నెలలు దాచుకోమన్నావు, మరి 2.5 ఏళ్ళు దాచుకున్నాం, 28 నెలలు అవుతుంది, 28 నెలల నుంచి దాచుకుంటున్నాం, దీనిలో ఉన్న ఎప్పుడు అమలు చేస్తామని చెప్పి ఆ కార్డులు వాళ్ళ ముఖం మీద కొట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగేపలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.